వెన్నుపోటు పార్టీ ప్రజలపై పన్నుపోటు వేసిందన్నారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ఇంధన ధరలు పెంచి చంద్రబాబు జనం నడ్డి విరిచారని మండిపడ్డారు. ప్రజాపాలనలో చంద్రబాబు ఘోర వైఫల్యం చెందారన్నారు. పొరుగు రాష్ట్రాలను చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు లేళ్ల అప్పిరెడ్డి. 40 సంవత్సరాల పైన రాజకీయ ఇండస్ట్రీ ఉందని, 4వసారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇవాళ రాష్ట్రంలో ప్రజానీకం యావత్తు కూడా ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి స్కీములన్నీ కూడా ఇవాళ లేనటువంటి పరిస్థితులు ఒక పక్కుంటే, మరో పక్క వెన్నుపోటు పార్టీగా పేరొందినటువంటి ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రజలకి పన్నుపోటు వేస్తున్నట్టు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా పెట్రోల్ పైన వ్యాట్ 31% విధించింది వాస్తవం కాదా? డీజిల్ పైన వ్యాట్ 22.5% విధించింది వాస్తవం కాదా? చెప్పండి. వీటితో పాటుగా రాష్ట్రంలో రోడ్లు బాగు చేయాలా, అమరావతిని డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తో 4% 4 రూపాయలని చెస్ విధించినమాట వాస్తవం కాదా? ప్రజల్ని సమస్యల నుండి డైవర్ట్ చేయటం కోసం, డైవర్ట్ రాజకీయాల కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడే కార్యక్రమాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది.